ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుర్లు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం, సాత్వికమైనటువంటి మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చును కాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి అనేక విషయాలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలము. మరి మొదటి వచనంలోనే మనం చూసినట్లయితే, బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబోయుకును. ఇలా అనేక మాటలను, అనేక సత్యాలను ఇక్కడ మరి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనకు ఒక వాగ్దానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. అదేంటనగా, సాత్వికమైనటువంటి మనసు శరీరమునకు జీవము, సాత్వికము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము, మరి అక్కడ ఒక సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావిస్తుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి అక్కడ మనం గమనించినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, మంచితనం కలిగినటువంటి వారు భూలోకాన్ని మరి ఇక్కడ స్వతంత్రించుకుందరు అని ప్రభువైన క్రీస్తు తన కొండ మీద ప్రసంగంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క సాత్వికము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి, ఎలాంటి మత్సరం, కుళ్ళు, కుతంత్రాలు లేకుండా మంచి మనసుతో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. ఈ యొక్క మత్సరము, కుళ్ళు అవన్నీ కలిగినటువంటి వారు సమాధానం ఉండదు, శాంతి ఉండదు, వారి జీవితంలో ఆనందము ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారు వారి యొక్క శరీరానికి జీవము, అనగా జీవితాంతము జీవిస్తూ ఉంటున్నారు అని మరి సొలొమోను యొక్క మరి ఉద్దేశంగా ఉంటుంది. సొలొమోను యొక్క జీవితంలో కూడా మరి అనేక రీతిలుగా తన ప్రజలను పరిపాలించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. జ్ఞానవంతుడైనప్పటికీ దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానాన్ని దయచేయమని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 32వ వచనంలో మనం గమనించినట్లయితే, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషుల యొక్క స్వభావాలను మనం చూస్తుంటున్నాము. సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, మత్సరము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా ఇలాంటి స్వభావాలు కలిగి ఉంటున్నారు. క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలు కూడా ఈ యొక్క మత్సరము కలిగి జీవిస్తూ ఉంటున్నారు. ఒకరిని చూస్తే ఒకరికి అయ్యేలే, ఎప్పుడూ మరి ఆడిపోసుకోవటమే. క్రైస్తవులే, పర్టికులర్గా దేవుని నమ్మినటువంటి బిడ్డలే. మరి ఇలాంటి స్వభావం క్రైస్తవ బిడ్డల్లో ఉంటున్నది, క్రైస్తవుల్లో ఉంటున్నది. అందుకే మరి సొలొమోను అనుభవపూర్వకంగా ఈ విషయాలను ప్రస్తావిస్తుంటున్నాడు. మరి సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ
మరి 32వ వచనంలో అపాయం రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. ఎవరైతే సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉంటారో అటువంటి వారికి మరణము వచ్చినా కూడా అటువంటి వారికి ఆ మరణములో నుండి దేవుడు తప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణాన్ని ప్రేమ అనే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఎలాంటి మనస్సు మనం కలిగి ఉంటున్నాము? సాత్వికమైనటువంటి మనస్సు మనం కలిగి ఉంటున్నాము. సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉన్నట్లయితే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. ఈ యొక్క వాగ్దానము మన జీవితాలకు, మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.